హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రామరాజు అయితే నర్మద అలాగే ప్రేమ రావడంతోనే భుజమా భుజమా వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు నీకు తెలుసా అని అడగడంతో ఒక్కసారిగా నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. ఇక వల్లి అయితే చాలా సంతోషంగా అక్కడికైతే వస్తుంది. ఇంకా వేదవతి అయితే ఏవండి ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, మరి ఇంకెలా మాట్లాడాలి బుజ్జమ్మ, పోనీ నువ్వే చెప్పు, నువ్వు చెప్పినట్టుగానే మాట్లాడతాను. వీళ్ళిద్దరూ కలిసి నేను ఇంట్లో ట్యూషన్కి ఒప్పుకోలేదని ఈ అమ్మాయి వేరే వాళ్ళ ఇంట్లో పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ వస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మద ప్రేమ ఒకరినొకరు చూసుకుంటూ షాక్ అయిపోతారు. ఇక రామరాజు మాటలకి ఇంట్లో అందరూ కూడా అక్కడికి వస్తారు. ధీరజ్ అయితే నానా అని ఏదో చెప్పబోతుంటే, రేయ్ నేను నీతో మాట్లాడలేదు, ఇదిగో ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాను, చెప్పు ఎక్కడికి వెళ్ళావు? అయినా ఇంట్లో ట్యూషన్కి నేను ఒప్పుకోలేదని నువ్వు నాకు తెలియకుండా ఇలా మరొకరింటికి వెళ్ళి డ్యాన్స్ నేర్పించి వస్తున్నావంటే ఏంటి ఏంటి నీ ఉద్దేశం అని అంటూ ఉంటే, ఇక పక్కన ఉన్న నర్మద అయ్యో మావయ్య గారండి, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. చూడండి ఈ రోజుల్లో ఆడపిల్లలు అబ్బాయిలతో సమానంగా ఉంటున్నారు. అయినా తన భర్తకి సహాయంగా తను కూడా జాబ్ చేయాలి అనుకుంటుంది. ఇందులో తప్పేముంది? తను ఈ విషయం గురించి మీతో చెప్పాలి అనుకుంది, కానీ ఇంతలోనే మీరిలా అని అంటుంటే ఏంటి ఏంటి ఇదంతా? అసలు ఈ అమ్మాయి మరొకరింటికెళ్ళి డ్యాన్స్ నేర్పించడానికి కారణం కూడా నువ్వే కదా తీసుకెళ్ళింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక నర్మద అయితే మావయ్య గారు, అదేంటి మావయ్య గారు అట్లా మాట్లాడుతున్నారు? అమ్మాయిలు కష్టపడి చదువు నేర్చుకున్నది ఉద్యోగం చేయడానికే కదా, మరి ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడటంలో తప్పేముంది అని అంటుంటే, ఏయ్ నాకే నీతులు చెప్తున్నావా? చేసింది తప్పయ్యుండి సమర్థించుకుంటున్నావా? అసలు దీన్నంతటికీ కారణం ఇదిగో ఈ అమ్మాయే. చూడు నువ్వింట్లో ఏమంటూ అడుగు పెట్టావో, నువ్వొచ్చిన దగ్గర నుంచి ఇంట్లో అన్ని గొడవలే అని చెప్పడంతో ఒక్కసారిగా సాగర్ నాన్న అని ముందుకెళ్తుంటే, రేయ్ పెళ్ళానికి బుద్ధి చెప్పకుండా నా దగ్గరకు వస్తున్నావేంట్రా, వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇక సాగర్ని వెనక్కి గెంటేస్తాడు. ఒక్కసారిగా వేదవతి రామరాజు ముందుకొచ్చి, ఏవండి ఏంటండి కోడలతో ఎట్లాగైనా మాట్లాడేది అని అంటుంటే, ఎట్లా మాట్లాడాలో నాకు తెలీదు, నువ్వు నేర్పిస్తావా అని చెప్పి రామరాజు అయితే ఇక వేదవతి మీద విరుచుకుపడతాడు. ఇంతలో ప్రేమ, మావయ్య గారు ఇందులో నర్మదక్క తప్పేమీ లేదు, తప్పంతా నాదే. నేను ధీరజ్ ఒక్కడే కష్టపడుతుంటే చూడలేక నేను కూడా ఏదో ఒక జాబ్ చేయాలి అనుకున్నాను. ఇంటికి పిల్లల్ని పిలిచి ట్యూషన్ చెప్పడం మీకు ఇష్టం లేదు కాబట్టి నేనే వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళకి డాన్స్ నేర్పించాలి అనుకుంటున్నాను. అది దాని గురించి మీతో చెప్పాలి అనుకున్నాను, కానీ అసలు పిల్లలు డాన్స్ క్లాస్కి వస్తారో రారో తెలియకుండా మీకు ఎట్లా చెప్తాను, అందుకే చెప్పలేదు. ఇందులో నర్మదక్క తప్పేమీ లేదు, తప్పంతా నాదే. మీకు తెలియకుండా మరొకరింటికెళ్ళి డ్యాన్స్ నేర్పించినందుకు నన్ను క్షమించండి అని చెప్పి ఇక ప్రేమ అయితే రామరాజుకి క్షమాపణలు అడుగుతుంది. ఇంకా వేదవతి అయితే, ఏవండి ఏంటండి ఇవా ఆవేశం, తప్పైపోయిందంటుంది కదా, ఇక ఇంతటితో ఈ విషయాన్ని వదిలిపెట్టండి అని అంటూ ఉంటే, ఇక రామరాజు ఏంటి బుజ్జమ్మ వదిలిపెట్టేది ఏంటి? అసలు ఈ ఇంట్లో నేనొక పెద్దవాడినని ఉన్నానని కూడా వీళ్ళకి తెలీదా? కనీసం పెద్దవాళ్ళకిచ్చే గౌరవమైనా వీళ్ళు నాకు ఇస్తున్నారా? వీడికేంట్లే చెప్పేది, మాకు నచ్చినట్టుగా మేము ప్రవర్తిస్తామని వాళ్ళు విచ్చల విడతనం చూసావు కదా. వీళ్ళు చేసిన తప్పుల వల్ల బయట నలుగురు నన్ను 4 రకాలుగా అంటారు. కోడలతో పని చేపిస్తున్నాడు రామరాజు అని చెప్పి నన్ను దుమ్మెత్తి పోస్తారు. చూడు నా పెద్ద కోడలు నిన్న కాక మొన్నొచ్చింది, నన్ను కుటుంబాన్ని అర్థం చేసుకుంటుంది. ఈరోజు ఆ అమ్మాయి కనుక ఈ అమ్మాయి గురించి చెప్పకపోతే నాకెట్లా తెలుస్తుంది చెప్పు అని చెప్పి ఇక రామరాజు అయితే శ్రీవల్లి వైపు చూపిస్తూ ఇంకా
చెబుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఇదంతా శ్రీవల్లి చెప్పిందన్న విషయాన్ని తెలుసుకున్న ప్రేమ నర్మద ఆవేశంగా శ్రీవల్లి వైపు చూస్తారు. శ్రీవల్లి, అయ్ బాబాయ్, ఈ లేటి ఇట్టా చూస్తున్నారు, కొంపతీసి వీళ్ళిద్దరూ కలిసి నన్నిప్పుడు ఏమంటారో ఏంటో అని చెప్పి వల్లి భయపడుతుంది. తొక్కలే, వీళ్ళు నన్నేం చేస్తారు, నా వెనక మావయ్య గారున్నారు అని అనుకుంటూ, మా అయ్యగారండి, మీరు దేవుళ్ళంటి వారు, ఈ ఇంటిని ఈ ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. మరి మీలాంటి వాళ్ళకి అబద్ధం ఎట్టా చెప్తాను చెప్పండి. ఇంటికి రాగానే మీరు ఇంట్లో ఎవరూ లేరా అని అడిగేసరికి జరిగింది జరిగినట్టు చెప్పేశాను అని అంటూ ఉంటే ఇక ప్రేమ అయితే, అక్క, అసలు మనం అక్కడ డ్యాన్స్ నేర్పిస్తున్నట్టు దీనికి ఎలా తెలుసు, అసలు తనకే కాదు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు కదా అని చెప్పి ఇంకా ప్రేమ అలాగే నర్మద అనుకుంటారు. ఇంతలో వేదవతి, ఏవండి, తప్పైపోయిందని చెప్పారు కదండి, ఇక వాళ్ళని లోపలికి వెళ్ళిపోమ్మంటాను అని చెప్పడంతో, చెప్పు, అదే కదా నువ్వు చేసే పని అని చెప్పి ఇక రామరాజు అయితే తనే లోపలికి వెళ్ళిపోతాడు. ఇక వేదవతి ప్రేమ నర్మద దగ్గరకు వచ్చి, ఏంటి దంతా, అయినా మీ ఇద్దరు అలా వెళ్తున్నారని కనీసం నాకు ఒక్క మాటైనా చెప్పాలి కదా, నేనేనా మీ మావయ్య గారికి కవర్ చేసేదాన్ని, అయినా నాకు చెప్పకుండా మీరిద్దరూ ఈ మధ్యన సొంత పెత్తనాలు చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక నర్మద అయితే, అత్తయ్య గారు, ఈ విషయం గురించి నాకు ప్రేమకి తప్ప మరొకరికి తెలీదు, కానీ మీ పెద్ద కోడలికి ఎట్లా తెలిసిందో అది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటే ఆ మాటలకి వేదవతి అయితే, అదేం లేదమ్మాయి, ఇందాక ఇంట్లో అదే మీ మావయ్య గారు హనీమూన్ వెళ్తే ముగ్గురు వెళ్ళాలి, లేకపోతే లేదు అన్నాం కదా, దానికి పాపం వలి బాగా అలిగింది, కోప్పడింది, ఆ బాధలో తన పుట్టింటికి వెళ్ళినట్టుంది అని అంటూ ఉంటే ఇక వెంటనే ప్రేమ శ్రీవల్లి ప్రేమ అలాగే నర్మద, ఏంటి వాళ్ళ యొక్క తన పుట్టింటికి వెళ్ళిందా అని అడగడంతో, అవును, తన పుట్టింటికే వెళ్ళింది, పోనీలే పుట్టింట్లో కాసేపు ఉండొస్తుంది కదా అని నేను కూడా వదిలేశాను, అయినా మీరిద్దరూ నాకు చెప్పకుండా చాలానే చేస్తున్నారు, సరే ఆగండి, మంచినీళ్ళు తెస్తాను, ఇప్పటి వరకు మీ మావయ్య తిట్టిన తిట్లతో బాగా టెన్షన్ పడ్డట్టున్నారు అని చెప్పి ఇక వేదవతి అయితే లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ప్రేమ అయితే, అక్క, మనమేమో డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది ఇటువైపు, కానీ శ్రీవల్లక్కయ్య వాళ్ళ ఇల్లు ఇటువైపు కదా, మరి తను అటెందుకు వచ్చినట్టు నాకెందుకో తేడాగా అనిపిస్తుంది, మనం వెళ్ళిన ఇంటి పక్కనే మొన్న వాళ్ళ చెల్లి బుజ్జి చెప్పిన బస్తీ ఉంది, నిజంగానే ఈ వల్లి ఆ బస్తీలోకి వెళ్ళిందా, నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పి ఇక ప్రేమ అనడంతో ఒక్కసారిగా నర్మద, నిజమే ప్రేమ, ఈ మధ్యన నీ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది, అసలు ఈ వల్లిది నిజంగానే వాళ్ళ చెల్లి చెప్పినట్టు ఆ బస్తీలోనే ఇల్లా, లేకపోతే అది చెప్పిందంతా అబద్ధమా అని అంటుంటే, అక్క, ఈ వల్లి మనల్ని ప్రతిసారి ఏదో ఒక విషయంలో మావయ్య గారి దగ్గర ఇరికిస్తుంది, ఈసారి దీని విషయంలో మనం మామూలుగా వదలకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఏది ఇలా ఉండగా వేదవతి అయితే, ఏంటి తోటి కోడలిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు, ఇదిగో గవర్నమెంట్ కోడలా, మీ మావయ్య గారు అన్న మాటలేమీ పట్టించుకోవద్దు, ఆయన ఆవేశంలో ఏదేదో మాట్లాడేశారు, అంత మాత్రాన అవేవి మనసులో పెట్టుకోవద్దు అని అంటుంటే, మావయ్య గారు ఎట్లాంటి వారో నాకు బాగా తెలుసు, ఆయన కోపంలో అన్న మాటల్ని నేనేమీ పట్టించుకోను, కానీ మీ పెద్ద కొడలే ఇట్లా ఉన్నవి లేనివి చెప్పి ఇంట్లో గొడవలు పెట్టద్దని చెప్పండి అని చెప్పి ఇక నర్మద అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఉసై, అదేంటే అంత మాట అనేసావు అని అనేలోపనే ఇక ప్రేమ అయితే వేదవతితో, అత్త, మీ పెద్ద కొడలు నా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పండి, నర్మదక్క కేవలం వార్నింగ్ మాత్రమే ఇచ్చింది, కానీ నేను
అంతకంటే ఎక్కువ చేస్తాను అని అనుకుంటూ ఇక ప్రేమ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. తోటి కోడళ్ళు అక్క చెల్లెల్లాగా కలిసుంటారు అనుకుంటే ఇదేంటి ఇట్లా కొట్టుకుంటున్నారు, మరి పంపుల దగ్గర కుళాయిల దగ్గర కొట్టుకున్నట్టు అంతకంటే ఘోరంగా కొట్టుకుంటున్నారు. అసలు ఈ వల్లి ఒకటి ఎప్పుడు ఏం చెప్పాలో తెలీదు, దీనికి ఎట్లా నచ్చ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక వేదవతి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో చందు అయితే ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. చందుని చూసిన వల్లి, బా ఏంటి బా ఈరోజు అంత లేటుగా వచ్చావు, నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అని చెప్పి వల్లి అయితే ఇక చందుతో అంటుంటే చందు వల్లితో మాట్లాడకుండా చాలా చిరాగ్గా అక్కడ ఉన్న టవల్ తీసుకుని వెళ్తుంటే, ఆగు బా, నేను నీతో మాట్లాడుతుంటే కనీసం సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోతావేంటి బా అని చెప్పి ఇక వల్లి అయితే చందు చెయ్యి పట్టుకుంటుంటే, వదులు వదులు వల్లి, నాకు చాలా చిరాగ్గా ఉంది, మాట్లాడే మూడు అంతకన్నా లేదు, వదిలిపెట్టు అని చెప్పి ఇక చందు స్నానం చేసుకొని వస్తాడు. ఇదేంటి బా ఇట్టా ఉన్నాడు, ఏమై ఉండది అని చెప్పి ఇక వల్లి అయితే చందు లోపలికి రాగానే, బా ఏంటి బా అప్పుడే నేను బోరు కొట్టేశానా, నన్ను అంతలా చిరాకు పడుతున్నావు అని అంటుంటే, చూడు వల్లి, నువ్వు ఏదేదో మాట్లాడి నాకు ఇంకా కోపం తెప్పించుకో, ఇప్పటికే నేను చాలా కోపంగా ఉన్నాను అని అంటుంటే, ఏమైంది బా, నీ కోపానికి నేనే కారణమా చెప్పు బా అని అంటుంటే, అవును నువ్వే కారణం, నీ వల్లే నేను ఇంత కోపంగా ఉన్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి, అయ్ బాబోయ్ ఇంత కోపం నా వల్ల వచ్చిందా, నేనేం చేశాను బావా అని అడగగానే ఇక చందు అయితే, ఏం చేశావా, పెళ్ళైనా 10 రోజుల్లో తీసుకున్న డబ్బు ఇస్తారని చెప్పావు, ఈ రోజు వరకు ఆ డబ్బు ఇవ్వలేదు, ఆ సేటు అస్తమానం ఫోన్ చేసి డబ్బు కోసం నన్ను టార్చర్ పెడుతున్నాడు, చూడు ఇదే కంటిన్యూ అయితే ఇక నేను ఇంటికి కూడా రాను అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి, అదేంటి బా అట్టా మాట్లాడుతున్నావు, నువ్వింటికి రాకపోతే నేను ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి చెప్పు అని అంటుంటే, చూడు వల్లి, నువ్వు ఎన్ని చెప్పు, బయట ఆ సేటు నన్ను ఎంతలా టార్చర్ చేస్తున్నాడంటే ఈ విషయం గనక నాన్నగారికి తెలిస్తే తర్వాత చాలా పెద్ద గొడవ అవుతుంది, ఇంతవరకు నాన్నకి తెలియకుండా నేను చిన్న తప్పు కూడా చేయలేదు, కానీ నాన్నకి తెలియకుండా 10 లక్షలు అప్పు చేసి మీకిచ్చాను, కానీ మీ పుట్టింటి వాళ్ళు ఈ రోజుకి ఆ డబ్బు ఇవ్వకుండా ఇవాళ రేపు అంటూ కాలం గడుపుతున్నారు, ఆ సేటుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు, ఆ సేటేమో నాన్నతో నిజం చెప్తాను అంటున్నాడు, నన్నేం చేయమంటావు, నువ్వేమో అదేది పట్టించుకోకుండా హనీమూను అది ఇది అంటూ విసిగిస్తున్నావు అని చెప్పడంతో ఇక వల్లి అయితే, ఇదేంటి ఒక్కసారిగా బా ఇట్టా అడ్డం తిరిగాడు, అమ్మొకతి డబ్బుల గురించి అడిగితే ఏదో ఒకటి నచ్చ చెప్పమంటుంది, ఇక్కడేమో బా ఏకంగా ఇంటికి రానంటున్నాడు, ఇదంతా సోతుంటే నిజంగానే నా కాపురం అయ్యేట్టుంది, ఇప్పుడు నేనేటి చేసేది అని చెప్పి ఇంకా వల్లి అయితే ఆలోచిస్తూ ఇంకా భాగ్యానికి కాల్ చేస్తుంది. భాగ్యం అయితే వల్లితో మాట్లాడుతూ, అమ్మడు ఏమైందే, నేను చెప్పినట్టే చేస్తున్నావా అని అడగడంతో, నీ బొంద ఏంటి చేసేది, ఇక్కడ మీ అల్లుడి గారు ఏకంగా ఇంటికే రానంటున్నారు, నువ్వు చేసిన పనికి అని అంటుంటే, అదేటే అమ్మడు నేనేం చేశాను, నువ్వు సంతోషంగా ఉండడానికే కదా ఏం చేసినా అని అంటుంటే, చూడమ్మా వద్దంటున్నా ఆయనతో 10 లక్షలు అప్పు చేపించావు, ఇప్పుడు ఆ డబ్బు కట్టకపోతే ఆ సేటు మావయ్య గారితో నిజం చెప్పేస్తానని బెదిరిస్తున్నారు, పైగా ఆయన ఈ టార్చర్ తట్టుకోలేక ఇంటికి రానని తెగించి చెప్పేశారు, నాకు ఇదంతా సోతుంటే ఇక నా కాపురం నాశనం అయిపోయినట్టే, ఇక నేను పెట్టే బెడ సర్దుకొని ఇంటికి వచ్చేస్తానమ్మా అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే, వల్లి మాటలకి భాగ్యం అయితే పెద్ద సిక్కే వచ్చి పడిందనమాట. అమ్మడు నువ్వు ఏం భయపడకు, నేను చూసుకుంటాను, అల్లుడు గారు ఇవ్వాల్సిన డబ్బు తీసుకొని నేను రేపు ఉదయమే వస్తాను అని చెప్పడంతో, అమ్మోయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి, 10 లక్షలు
ఎక్కడి నుంచి తెస్తావే? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యాన్ని అడుగుతుంటే, చూడమ్మడు నువ్వేమీ టెన్షన్ పడకు, అల్లుడి గారికి 10 లక్షలు నేను తెచ్చిస్తాను. చూడు నువ్విక దీని గురించి ఎక్కువగా ఆలోచించకు, మీ సెల్లెలు చెప్పిన దగ్గరికి వెళ్తానికి బట్టలు సర్దుకో అని చెప్పి ఇంకా భాగ్యమైతే వల్లితో చెప్తుంటే, అమ్మోయ్ నువ్వు చెప్తుంటే వినడానికి బాగానే ఉంది, కానీ నువ్వు 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావే అని అంటుంటే, చూడమ్మడు అదంతా నీకు అనవసరం, డబ్బులు తెస్తానని చెప్పాను కదా అని చెప్పి ఇక భాగ్యం కాల్ కట్ చేస్తుంది. ఇక వల్లి అయితే ఇదేంటి అమ్మ 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తుంది, ఉన్న పలంగా 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి ఇంకా వల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే భాగ్యం భర్త, భాగ్యం అదేంటే అమ్మడికి 10 లక్షలు తెచ్చిస్తానంటున్నావు, ఉన్న పలంగా 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటుంటే, చూడయ్యా 10 లక్షలు ఎక్కడి నుంచి రావు, కానీ డబ్బులు తెస్తానంటే కూతంతా అమ్మడు కుదురుపడిద్ది, అలాగే అల్లుడు గారికి కూడా ధైర్యం చెప్పిద్దని అట్టా చెప్పాను. ఇప్పటికిప్పుడు 10 లక్షలు మన మొహాలకి ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి ఇక భాగ్యమైతే తన భర్తతో చెప్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా వల్లి చాలా హ్యాపీగా లోపలికి వెళ్ళి బా బా అంటూ చందు పక్కకెళ్ళి కూర్చుంటుంది. చందు, చెప్పాను కదా వల్లి, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేమని, ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని అంటుంటే, అది కాదు బా, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను అని అంటుంటే, చూడు నువ్వు ఏం చెప్పినా అది నాకు బ్యాడ్ న్యూసే. మీ అమ్మ వాళ్ళు నాకు డబ్బులు ఇస్తామని, డబ్బులు ఇచ్చినప్పుడే గుడ్ న్యూస్ అవుతుంది అని చెప్తుంటే, అదే బా దాని గురించే చెప్తున్నాను, రేపు ఉదయానే అమ్మ నీకు డబ్బు ఇస్తానని చెప్పింది అని చెప్పడంతో ఇక చందు అయితే చాలా సంతోషంగా, ఏంటి ఉదయాన్నే డబ్బులు ఇస్తా అన్నారా, నిజమా వల్లి అని అంటుంటే, అవును బా, కావాలంటే అమ్మతో నువ్వే మాట్లాడతావా అని అంటుంటే, వద్దులే, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, నిజంగానే మీ అమ్మ ఉదయం డబ్బులు ఇస్తానందిగా అని చెప్పడంతో, ఇస్తానంది బా అని చెప్పి ఇక చందుని నమ్మిస్తుంది శ్రీవల్లి కూడా. ఇక చందు ఉదయాన్నే అందరికంటే ముందుగానే లేచి వల్లిని లేపుతుంటాడు. ఒక్కసారిగా వల్లి నిద్ర కళ్ళతో లేచేసరికి చందు తన ముందు నుంచుంటే భయపడుతుంది. చందుని చూసి, బా ఏమైంది బా, పొద్దున్నే ఇట్ట భయపెడుతున్నావేంటి బా అని అంటుంటే, వల్లి త్వరగా లేగు, ఈరోజు మీ అమ్మ డబ్బులు ఇస్తానంది అని అంటూ ఉంటే ఆ మాటలకి వల్లి, బా ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా, తెల్లవారుజామున 4 అయ్యింది, ఇప్పుడు డబ్బులేటి బా, వెళ్దాంలే, పడుకో బా అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే, చూడు వల్లి, నువ్వు ఇంట్లో పనులన్నీ చేసుకుని అంతా అయ్యేసరికి టైం అయిపోతుంది, త్వరగా లెగ్గు, నేను ఆ సేటుకు కూడా ఈరోజు డబ్బులు ఇస్తానని మాట ఇచ్చాను అని చెప్పి ఇక చందు అయితే వల్లితో చెప్తాడు. నా కర్మ, ఈయనొకడు ఏమొచ్చినా ఆగలేడు అని చెప్పి ఇక వల్లి కూడా గబగబా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి రెడీ అయ్యి ఇక చందుతో బయటికి బయలుదేరుతుంది. అది చూసిన నర్మద ప్రేమలిద్దరూ, అక్క పొద్దున్నే బావగారు వల్లి అక్క ఎక్కడికో వెళ్తున్నారు, పైగా వల్లి అక్కే దగ్గరుండి మరి బావగారిని తీసుకెళ్తుంది, నాకెందుకో అనుమానంగా ఉంది అని అంటుంటే ఆ మాటలకి ఇక పక్కన ఉన్న నర్మద, చూడు ప్రేమ, నిజంగానే బావగారిని వల్లి అక్క బయటికి తీసుకెళ్తుందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటుంది, అదేంటో మనం తెలుసుకోవాలి అని చెప్పి ఇక వల్లి అలాగే చందులకి తెలియకుండా నర్మద ప్రేమలిద్దరూ వాళ్ళని ఫాలో చేస్తుంటారు. ఇక వల్లి అయితే వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లకుండా ఒక ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్తుంది. అది చూసిన చందు, అదేంటి వల్లి, నువ్వు మీ పుట్టింటికి వెళ్దామన్నావు కదా, కానీ ఇలా ఇక్కడికి తీసుకొచ్చావేంటి, ఇక్కడ ఎవరూ లేరు అని అంటుంటే, అది కాదు బా, ఇంట్లో అంత డబ్బెట్టుకుంటారా ఏంటి, అమ్మాలకి ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఎత్తున్నారంట, అవి తీసుకొని ఇటు నుంచి ఇటే వస్తాము, ఇక్కడే ఉండమని చెప్పారు, అందుకే మనం ఇక్కడే ఉందాం అని చెప్పి ఇక వల్లి అయితే చందుతో అంటుంది. ఇదంతా కూడా దొంగచాటుగా చూస్తున్న ప్రేమ నర్మద, ఏంటక్క డబ్బులు అంటుంది, పైగా
ఇక్కడే ఇస్తారు అంటుంది. ఇదంతా చూస్తుంటే నాకెందుకో ఆ రోజు 10 లక్షల గురించి వల్లి యొక్క టెన్షన్ పడింది, అదే గుర్తొస్తుంది అని చెప్పడంతో ఇంతలో భాగ్యం తన భర్తతో కలిసి అక్కడికైతే వస్తుంది. భాగ్యాన్ని చూసిన వాళ్ళ నర్మదా ప్రేమలిద్దరూ షాక్ అయిపోతారు. ఇక భాగ్యం అలాగే వాళ్ళ నాన్న కారులో నుంచి దిగుతారు. అది చూసిన వల్లి ఎంతో ఆనందంగా దగ్గరికెళ్ళి, అమ్మోయ్ ఏటే ఈ ఎంట్రీ, అసలు ఎంత బాగున్నారో తెలుసా, సరే కానీ మీ అల్లుడు గారికి 10 లక్షలు తెచ్చావా అని అంటుంటే, ఇదిగో నా చేతిలోనే ఉన్నాయి, ఎందుకే కంగారు పడతావు, ఇస్తాను కదా అని చెప్పి ఇంకా భాగ్యమైతే చందు చేతిలో డబ్బు పెట్టి ఆ బ్రీడ్ కేస్ని ఓపెన్ చేస్తుంది. అల్లుడు గారు ఇదిగోండి, మీకు ఇవ్వవలసిన 10 లక్షలు, అలాగే వడ్డీ కూడా ఇందులోనే పెట్టాను, ఓ తూరి లెక్కేసుకోండి అని అంటుంటే ఇక చందు ఆ డబ్బులు చూసి చాలా సంతోషిస్తూ, అయ్యో అత్తయ్య గారు పర్వాలేదు, మీ మీద నాకు నమ్మకం ఉంది, ఇప్పటికైనా డబ్బులు ఇచ్చారు సంతోషం, ఇప్పుడే ఈ డబ్బులు తీసుకెళ్ళి సేటికి ఇచ్చేస్తాను అని చెప్పి ఇక చందు చెబుతుంటే, సరే అల్లుడు గారు మీకు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయండి అయితే అని చెప్పి ఇక అక్కడి నుంచి భాగ్యం అలాగే తన భర్త వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతారు. ఇంకా వల్లి అలాగే చందు ఇద్దరు కూడా బైక్ మీద ఎక్కి భాగ్యం ఇచ్చిన బ్రీడ్ కేస్ని చందు ఎదురు పెట్టుకుంటే, బా ఆ డబ్బులు నాకివ్వు బా, నేను పట్టుకుంటాను అని అంటుంటే, పర్వాలేదు వల్లి, ఇవి నా దగ్గరే ఉండని అని చెప్పి చందు అయితే తనకి బైక్కి ముందు ఉన్న ప్లేస్లో పెట్టుకుంటాడు. ఇంతలో కొంతమంది రౌడీలు చాలా ఫాస్ట్గా వచ్చి చందు బైక్ మీద ఉన్న బ్రీడ్ కేస్ని పట్టుకొని వెళ్ళిపోతారు. ఒక్కసారిగా చందు శ్రీవల్లి షాక్ అయిపోతారు. ఇక వల్లి అయితే, బా దొంగలు బా పట్టుకో బా, వాళ్ళు మన డబ్బులు పట్టుకెళ్ళిపోతున్నారు బా అని అంటుంటే ఇక చందుకి నోట్లో నుంచి మాట రాదు. చందు వెళ్ళేలోపే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇక చందు అయితే, ఇదేంటి వల్లి ఇట్లా జరిగింది, మీ అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాటిని తీసుకెళ్లేలోపే రౌడీలు వచ్చి డబ్బు తీసుకెళ్ళిపోవడం ఏంటి, ఇదంతా చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చందు కంగారు పడుతూ ఉంటాడు. ఇక ప్రేమ అలాగే నర్మద అయితే ఒకరినొకరు చూసుకుంటారు. రానున్న ఎపిసోడ్స్లో ఇక వల్లి బండారం బయటపడబోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.